లాస్ట్ వీడియోలో ఎల్ఎల్ఎం ప్రాంప్ట్‌ని పూర్తిగా అర్థం చేసుకుంది. కానీ ఇంకా ఒక్క వర్డ్ కూడా జనరేట్ చేయలేదు. మరి అక్కడి నుంచి స్క్రీన్ మీద కనిపించే కంప్లీట్ రెస్పాన్స్ వరకు అసలు ఏం జరుగుతుంది? అదే ఈరోజు చూద్దాం. చాలామంది అనుకునేది ఎల్ఎల్ఎం ముందుగానే కంప్లీట్ ఆన్సర్‌ని తయారు చేసి తర్వాత స్క్రీన్ మీద చూపిస్తుందని. కానీ నిజానికి మోడల్‌కి చివరి సెంటెన్స్ ముందుగా తెలీదు. ప్రతి స్టెప్‌లో తర్వాత రావాల్సిన ఒక్క టోకెన్‌ని మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఆ టోకెన్ రెస్పాన్స్‌లో చేరిన వెంటనే అదే అప్డేటెడ్ కాంటెక్స్ట్‌తో తర్వాతి టోకెన్‌ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ రెస్పాన్స్ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. దీనినే ఆటో రిగ్రెసివ్ జనరేషన్ అంటారు. ఇక్కడ డిసైడ్ అంటే ర్యాండమ్ సెలెక్షన్ కాదు. ఉదాహరణకి చాట్‌బాట్ రిట్రీవ్ చేసిన ఆర్డర్ డీటెయిల్స్‌లో షిప్‌మెంట్ ఆల్రెడీ డెలివర్డ్ అని ఉందనుకుందాం. అప్పుడు మీ, ఆర్డర్, డెలివర్, అయింది లాంటి ఎన్నో పాసిబుల్ టోకెన్స్‌లో ఇప్పటి కాంటెక్స్ట్‌కి అత్యంత సరిపోయే టోకెన్‌ని మోడల్ ప్రాబబిలిటీ ఆధారంగా సెలెక్ట్ చేస్తుంది. అందుకే రెస్పాన్స్ రిట్రీవ్ చేసిన ఇన్ఫర్మేషన్‌కి అనుగుణంగా న్యాచురల్ సెంటెన్స్‌లా రూపుదిద్దుకుంటుంది. అయితే ప్రతి రెస్పాన్స్ ఒకేలా రావడం తప్పనిసరి కాదు. ఇక్కడే టెంపరేచర్ అనే సెట్టింగ్ పనిచేస్తుంది. టెంపరేచర్ తక్కువగా ఉంటే మోడల్ ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్న టోకెన్స్‌నే ఎంచుకుంటుంది. అందువల్ల ఎంటర్ప్రైజ్ చాట్‌బాట్స్‌లో రెస్పాన్స్ మరింత కన్సిస్టెంట్‌గా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఇతర పాసిబుల్ టోకెన్స్‌కి కూడా అవకాశం పెరుగుతుంది. అందుకే క్రియేటివ్ రైటింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ లాంటి యూస్ కేసెస్‌లో రెస్పాన్సెస్ మరింత వేరీడ్‌గా కనిపిస్తాయి. ఇదే కారణంగా బ్యాంకింగ్, హెల్త్ కేర్, కస్టమర్ సపోర్ట్ వంటి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్‌లో సాధారణంగా లోవర్ టెంపరేచర్‌నే ఉపయోగిస్తారు. మనం చాట్‌బాట్‌లో రెస్పాన్స్ టైప్ అవుతున్నట్టు ఎందుకు కనిపిస్తుంది? కారణం మోడల్ మొత్తం ఆన్సర్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయదు. జనరేట్ అయిన ప్రతి టోకెన్‌ని వెంటనే అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్‌కి పంపిస్తుంది. అదే సమయంలో మోడల్ తర్వాతి టోకెన్‌ని క్యాలిక్యులేట్ చేస్తూనే ఉంటుంది. అందుకే రెస్పాన్స్ ఒక్కసారిగా కనిపించకుండా లైవ్‌గా టైప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దీనినే టోకెన్ స్ట్రీమింగ్ అంటారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎల్ఎల్ఎం డేటాబేస్ నుంచి రెడీమేడ్ సెంటెన్స్‌ని తీసుకుని చూపించదు. అలాగే ముందుగా స్టోర్ చేసిన ఆన్సర్‌ని కాపీ కూడా చేయదు. ప్రతి రెస్పాన్స్ ఆ క్షణంలో అందుబాటులో ఉన్న కాంటెక్స్ట్ ఆధారంగా కొత్తగా జనరేట్ అవుతుంది. అందుకే అదే కస్టమర్ అదే క్వెషన్ని మళ్ళీ అడిగినా ఇన్ఫర్మేషన్ ఒకటే ఉన్నా వర్డ్ కొద్దిగా మారవచ్చు. ఇప్పటి వరకు మనం ఒక చాట్‌బాట్ రిక్వెస్ట్, బ్రౌజర్ నుంచి మొదలై బ్యాక్ ఎండ్, ఆర్కెస్ట్రేటర్, నాలెడ్జ్ రిట్రీవల్, ట్రాన్స్ఫార్మర్ అండర్‌స్టాండింగ్, చివరికి రెస్పాన్స్ జనరేషన్ వరకు కంప్లీట్ జర్నీని చూసాం. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ క్వెషన్ మిగిలే ఉంది. ఈ చాట్‌బాట్‌కి నిజంగా మెమరీ ఉంటుందా? మనం 5 నిమిషాల క్రితం చెప్పిన విషయం లేదా నిన్న జరిగిన కాన్వర్జేషన్‌ని ఇది ఎలా గుర్తుపెట్టుకుంటుంది? అదే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.